ప్రైజ్ ద లార్డ్. మన పరిశుద్ధుడు రక్షకుడు యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామమున ఈ రోజున దేవుని వాక్య ధ్యానమునకు ప్రతి ఒక్కరికి మన దేవుని పేరట ప్రైజ్ ద లార్డ్. అజ్ఞానం అనేది మనుషునికి ఏదో ఒక సందర్భంలో తొలగిపోతూ ఉంటుంది. ఎప్పుడు అజ్ఞానంతో అయితే ఉండరు, తొలగిపోతూనే ఉంటుంది. చిత్రం ఏంటంటే ఇప్పటికీ ఈరోజు వరకు సంఘాలలో ఉన్నటువంటి దేవుని ప్రజలు అదే అజ్ఞానాన్ని అనుసరిస్తూ ఉన్నారు, అదే అజ్ఞానాన్ని కలిగి ఉన్నారు. వ్యక్తిగత జీవితాల్లో అయితే లోకానుసారంగా ఉన్న జీవితంలో వాళ్ళకున్నటువంటి అజ్ఞానాన్ని తీసేసుకుంటూ ఉంటారు. కొన్ని రోజులు సంవత్సరాలు గడిచిన తర్వాత వాళ్ళకి వయసు పెరిగే కొద్దికి వాళ్ళకున్న అజ్ఞానాన్ని తీసేసుకుంటూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్, ఉదాహరణకి వాళ్ళు చిన్నప్పుడు చిన్నపిల్లలు చేష్టలు చేసి ఏదో ఒక సందర్భంలో మాటపడినటువంటి వాళ్ళే అందరూ. అదే మనుషులు పెరుగుతూ ఉన్నప్పుడు ఆ చిన్నపిల్లల చేష్టలు అనేవి పూర్తిగా మానేస్తారు. పూర్తిగా పెద్దగా ఉన్నటువంటి వాళ్ళల్లో ఎవరన్నా చూడండి, ఆ చిన్నపిల్లల స్వభావం అనేది ఏ మాత్రం కూడా ఉండదు, అన్నీ మానేస్తారు. ఈరోజు సంఘాల్లో జరుగుతుంది ఏంటంటే, ఈ రోజున సంఘాల్లో జరుగుతూ ఉన్నది దేవుని ప్రజల్లోనే ఉన్నది, దేవుని ప్రజల్లోనే ఉన్నది. ఏమిటంటే ఉన్నది లేఖనం చెప్పుకొని ముందుకెళ్దాం. మత్తయి సువార్త 26వ అధ్యాయము 31వ వచనంలో రాయబడి ఉన్నది. అప్పుడు యేసు వారిని చూచి, ఈ రాత్రి మీరందరూ నా విషయమై అభ్యంతరపడదరు. ఏలయనగా గొర్రెల కాపరిని కొట్టుదును, మందలోని గొర్రెలు చెదరిపోవును అని రాయబడి ఉన్నది కదా. అక్కడ రాయబడిన మాట ప్రకారంగా ఇప్పుడు జరగబోతా ఉంది. సాయంత్రం మనం తిన్న తర్వాత జరగబోతా ఉంది. అప్పట్లాగానే మనం తింటాం కదా, చేతులు కడుక్కుంటాం కదా, ఆ సమయంలో జరగబోతా ఉంది. ఏం జరగబోతా ఉందంటే, వ్యక్తిగత జీవితంలో ఉన్నటువంటి ప్రతి పని కూడా కొన్ని రోజులు గతించిపోయిన తర్వాత వారి యొక్క వ్యక్తిగత జీవితంలో ఉన్నటువంటి అవలక్షణాలని తీసేసుకుంటారు. అవును, నా వయసుకు తగ్గటువంటి పని నేను చేయాలి, కానీ ఎప్పటికీ చిన్నపిల్ల మనస్సు కలిగి చిన్నపిల్లల స్వభావం కలిగి ఉంటే అది లోకం మెచ్చదు అని చెప్పడని మార్పు చెందుతారు. ఈ రీతిగా వాళ్ళ జీవితాలకి సరి అయినటువంటి అర్థం వచ్చేటట్లుగా ప్రవర్తిస్తారు. దేవుని విషయం దగ్గరకు వచ్చాలకే ఆత్మీయ జీవితంలో చేసేటువంటి తప్పు ఈ రోజు వరకు కూడా ఏంటంటే, లేఖనంలో చెప్పబడ్డట్టు దేవుని విషయమై అభ్యంతర పడతా ఉన్నారు. ఇప్పటి వరకు కూడా మొదటి నుంచి దేవుని వాక్యము వింటనే ఉన్నారు, విన్నన్ని రోజులు వింటనే ఉన్నారు. ఎప్పటిలాగానే మొదట ఉన్నటువంటి అజ్ఞానం అనేది దానిని కొనసాగిస్తూనే ఉన్నారు. అప్పటి వరకు దేవుని వాక్యం ఉన్నటువంటి దేవుని శిష్యులు దేవుని విషయమయ్యి వెనక్కి తగ్గిపోయారు. దేవుని వాక్యం వింటా ఉన్న రోజు ఎలాగ నడుచుకోవాలో, జీవితాన్ని ఎలాగ దేవునిలో నిలబెట్టుకోవాలో అన్నీ తెలుసు. కానీ ఆ సమయం వచ్చేసరికి, దేవుడు చెప్పినటువంటి ఆ సమయం వచ్చేసరికి ఎప్పటిలాగానే దేవుణ్ణి విడిచిపెట్టి ఎవరికి వాళ్ళు వెళ్ళిపోయారు. ఎందుకంటే దేవుని వాక్యం అనేది మనుషుని హృదయంలోనికి వచ్చిన తర్వాత ఆ వాక్యము దాటిపోకుండా, ఆ వాక్యము మన హృదయంలో నిలిచినట్లయితే ఫలించేటట్లుగా మనము దేవునిలో స్థిరపడిపోవాలి. ఎవరో తెలియనటువంటి వాళ్ళు కాదు,
దేవుడు అంటే ఎవరో తెలియనటువంటి వాళ్ళు కాదు. రోజు కూడా ఆయన వెంబడి తిరుగుతా ఆయన చెప్పేటువంటి మాటలని వింటా కొత్త కొత్త సంగతులు, అప్పటి వరకు కూడా తెలియనటువంటి గొప్ప గొప్ప విషయాలని ధర్మశాస్త్ర గ్రంథంలో నుంచి నేర్చుకుంటా ఉన్నారు. ఈ విషయాలు అప్పటి వరకు ఉన్నటువంటి దైవ సేవకులు కూడా వాళ్ళకి బయలుపరచలేకపోయారు. విస్మయం చెందుతూ ఉంటారు. అక్కడ ఉన్నటువంటి శిష్యులు ఎవరైతే ఉన్నారో వారిలో కొద్దిమంది విస్మయం చెందుతారు. దేవుని వాక్యం ఏమి, నేను రోజు చదువుతానే ఉన్న బైబిల్ నాకు అర్థం కాకుండా ఉన్నది, నేను చదివినటువంటిదే సత్యము, ఇదే నిజమని చెప్పనని నేను అనుకున్నటువంటి ఆలోచన ఈరోజు ఈయన ఏం చేసినట్టు కొటేషన్. అంతగా లేఖనాలలో ఉన్నటువంటి సత్యాన్ని బయటపెట్టి దేవుడు చెప్తా ఉంటే ఆ వాక్యానికి కూడా చోటు ఇవ్వకుండా ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయి ఉన్నారు, ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతా ఉన్నారు. యోహాను సువార్తలో కూడా ఇదే మాట రాయబడి ఉంటుంది. 16వ అధ్యాయంలో 31వ వచనం, 32వ వచనం, ఇదిగో మీలో ప్రతి వాడునే ఎవరి ఇంటికి వాడు చెదిరిపోయి నన్ను ఒంటరిగా విడిచిపెట్టు గడిగా వచ్చే ఉన్నది, అయితే తండ్రి నాతో ఉన్నాడు కనుక నేను ఒంటరిగా లేను. దేవుడు యేసు ప్రభుతో ఉంటే ఆయన ఏ మనుషుని సహాయము కోరకుండా ధైర్యంగా ఉన్నాడు. మనుషుని సహాయం ఆయనకు అవసరం లేదు. మనుష్యుని రూపం దాల్చినటువంటి మనుషుడు దేవుని సహాయం కొరకు ఎదురు చూస్తా ఉన్నాడు. దేవుని వాక్యము చేత నింపబడి మనం చూస్తే మన జీవితాల్లో ఈ రోజు వరకు కూడా ఆ దేవుని యొక్క వాక్యం అనేది నిలబడకుండా ఉంటా ఉన్నది. నిజం కాదా? ఒకసారి ఆలోచన చేయండి. దేవుని నామమునకు మాత్రమే మహిమ కలుగును కాక. అన్ని రోజులు చర్చికి పోతాం, అన్ని రోజులు వాక్యం వింటాం, అన్ని రోజులు దేవునితో నడుస్తూ ఉన్నామనేటువంటి భ్రమలో ఉంటా ఆ వాక్యాన్ని ప్రకారంగా నడిచేటువంటి జీవితాన్ని విస్మరిస్తా ఉన్నాం, పట్టించుకోవట్లే, వదిలేస్తా ఉన్నాం. ఆ గడియ ఎప్పుడైతే వస్తుందో, ఆయనకి దూరంగా ఉండేటువంటి గడియ ఎప్పుడైతే వస్తుందో, ఆ గడియ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా దానంతటా అదే శరీరం ఏమైతా ఉన్నదంటే దూరం జరుగుతూ ఉంది. జరగకూడదు. వాక్యము విన్నట్లయితే, ఆయన వారు అయినట్లయితే వాక్యానికి తగ్గట్లుగా నిలబడాలి. వాక్యానికి తగ్గట్లుగా ఎన్ని రోజులు ఇట్లాగనే ఉంటే సంవత్సరాలు వేలు గడిచిపోయినాయి. 1 కాదు 2 కాదు, సంవత్సరాలు వేల సంవత్సరాలు గడిచిపోయినాయి. కానీ ఈ స్థితిని, ఈ స్వభావాన్ని మాత్రం వదిలిపెట్టుకోనటువంటి వాళ్ళు ఇంకా ఆ ఊపిలోనే ఉంటా ఉన్నారు. ఊపిలోని దేవుణ్ణి విడిచిపెట్టేటువంటి స్వభావాన్ని కలిగిన వాళ్ళు అదే స్థితిని కొనసాగించుకుంటూనే ఉన్నారు. శిష్యులన్నా ఒకనొక సందర్భంలో మార్పు చెందారు. మనం చేసింది తప్పు, మనము తప్పుడుగా ప్రవర్తించను. దేవుని విడిచిపెట్టి పాట ఏందిరా? కాదు, నీకు తెలియలేదా? అన్నం తినేటప్పుడు చేయగడుకోకుండా తింటారు ఎవరన్నా? కడుక్కుంటాం. ఆయంత సోయి ఉండప్పుడు, ఆయంత తెలివి ఉండప్పుడు శరీరానికి కావలసిన వాటిని అన్నిటిని ఇచ్చినటువంటి దేవుణ్ణి, మనుషునికి ప్రాణం ఇచ్చినటువంటి దేవుణ్ణి విడిచిపెట్టి పాఠం ఏందిరా? ఆలోచన లేదా? ఆలోచన లేనటువంటివి సైతం వాటిని ఎవరైతే దగ్గరకు తీసుకున్నారో వారికి లోబడి ఉంటాయి. జంతువులకి ఆలోచన ఉండదు. ఆ జంతువులని దగ్గర తీర్చుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో, పెంపుడు జంతువులు అంటారు కదా, వాటి యజమానులకి లోబడి ఉంటాయి. ఆలోచన కలిగి తినే ముందు కడుక్కోవాలనేటువంటి కనీస జ్ఞానం ఉండి ప్రాణాన్ని ఇచ్చినటువంటి దేవుడు యేసు ప్రభు అని తెలుసుకొని
సంవత్సరాలు, వేల కొలది సంవత్సరాలు అట్లాగనే వ్యర్థంగా గడుపుకుంటూ పోతా జీవాన్ని ఇచ్చేటువంటి ఆయన వాక్యాన్ని మాత్రం ఏం చేస్తా ఉన్నామంటే ఆ శిష్యులలాగా వదిలిపెట్టేస్తా ఉన్నాం. శిష్యులన్నా నయ్యం. ఎందుకంటే ఒకనొక సందర్భం వచ్చినప్పుడు వాళ్ళు వెలిగించబడినటువంటి వాళ్ళని వాళ్ళే చూసుకొని ఆలోచన చేసుకొని అసహించుకునేటువంటి పరిస్థితిని తెచ్చుకున్నారు. అన్ని రోజులు దేవుని వాక్యాన్ని విని ఒక్క సందర్భం వస్తే నిలబడకుండా పారిపోయిన చూడండి. ఆ స్థితి గురించి ఒక్కసారి ఆలోచన చేస్తే ఆ ఆలోచన మధ్యలో మనం నిలబడలేము. ఎందుకంటే ముఖం జల్లదు కదా నిలబడాలంటే. అందుకే శిష్యులు ఏం చేశారంటే తిరిగిపోయారు వాక్యానికి. ఒకనొక సందర్భంలో ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయారు దేవుని వదిలిపెట్టి. ఆ తర్వాత తెలుసుకున్న తర్వాత ఇది కూడదు కదా, దేవుని మనుషులకి సంఘానికి ఇది కూడదు కదా. వారు సంఘమై ఉన్నారు, దేవునికి సంఘమై ఉన్నారు, ఆ సంఘానికి కూడదు కదా అని తిరిగిపోయారు దేవుని వైపు. ఇలాగా తిరిగిపోయి దేవునిలోనే ఇప్పుడు క్రీస్తు వారు అనేటువంటి పేర్లు నిలుపుకున్నారు, కాపాడుకున్నారు. ఈ రోజు వరకు కూడా కాపాడుకోలేనటువంటి వారు ఎంతో మంది ఉన్నారు. దేవుడు వాగ్దానం చేస్తా ఉన్నాడు ఈ రోజున యోహాను సువార్త 8వ అధ్యాయము 47వ వచనంలో, దేవుని సంబంధి అయిన వాడు దేవుని మాటలు వినును. మీరు దేవుని సంబంధులు కాదు కాబట్టి నేను చెప్పిన మాటలు వింటున్నా. స్పష్టంగా ఇప్పటి వరకు చెప్పినటువంటి వాక్యము ఈరోజు వాక్య ధ్యానంలో భాగంగా మీరు విన్నది మీకు బలగలాగా ఎలుగుండాలి. ఆమె దేవుని సంబంధి అయిన వాడు దేవుని మాటలు వింటాడు. వాళ్ళు ఒకనొకప్పుడు శరీర రీతిగానో లేకపోతే భయముతోటో ఏం చేశారంటే దేవుని సంబంధులు కానట్టుగానే సంఘంలో ఉండి వాక్యం వెంటనే మేము కాదు, సంఘస్థలం కాదని చెప్పిన పారిపోయారు, దూరంగా పారిపోయారు. యేసు ప్రభు వారే చెప్తా ఉన్నాడు, మీరు ఈరోజు రాత్రికి నన్ను విడిచిపెట్టి ఎవరింటికి వాడు వెళ్ళిపోతాడు. పోతే పోండి, మీరు దేవుడు నాకు తోడై ఉన్నాడు కాబట్టి మీరు ఉన్నంత మాత్రాన నేను బలవంతుణ్ణి కాదు, మీరు దూరంగా ఉన్నంత మాత్రాన నేను బలహీనుణ్ణి కాదు. మీరు ఉన్నా లేకపోయినా నాకు ఒకటే. ఎందుకంటే నేను దేవుని సంబంధిని కాబట్టి దేవుని మాట వింటా. ఇప్పుడు ఆలోచన చేయండి, దేవుని మాట వినేటువంటి మీరు, ప్రతి వారము ప్రతిరోజు వాక్యాన్ని వింటున్న మీరు దేవుని సంబంధులా కారా? దేవుని సంబంధి అయితే పారిపోడు, అలాగనే నిలబడి ఉంటాడు. దేవుని సంబంధి అయినటువంటి మనుషుడు ఆ వాక్యాన్ని విని వాక్యము ప్రకారంగా జీవించడం మొదలు పెడతాడు. శిష్యులు పారిపోయి ఒకనొక సమయంలో తెలుసుకొని వాక్యానుసారంగా నిలబడిపోయారు. ఇప్పుడు మనం చెప్పుకుంటా ఉన్నాం కదా శిష్యుల గురించి, నిలబడిపోయారు అని చెప్పుకున్నాం. పారిపోయారని చెప్పుకున్నది ఒక సందర్భంలోనే, నిలబడ్డారు అని చెప్పుకున్నది మాత్రం జీవితకాలం. ఈ జీవిత కాలాన్ని వ్యర్థంగా గడిపేటువంటి వారు ఇప్పటికీ ఉన్నారు. కాబట్టి దేవుని వాక్యము సెలవిస్తా ఉంది. దేవుని సంబంధి అయ్యారా మీరు? దేవుని సంబంధ, దేవునికి చెందినటువంటి వారా? దేవుని మనుషుల? బిలాంగ్స్ టు, చెందినవారు ఎవరికో మీరే చెప్పాలి. దేవునికి అని శిలోహ పరిచర్య చెప్తుంది. అమ్మా, దేవుని వాక్యము చేత ఎముకల మీద శరీరం ఎట్లుంది, అలాగా శరీరం మీద దేవుడు అని నిలబడాలి ఈ శిలోహ పరిచర్యకి. ఈ పరిచర్యను అనుసరించేటువంటి మీకు కూడా ఇదే ముక్క వర్తిస్తుంది, ఇదే మాట వర్తించాలి కూడా. ఎందుకంటే వాక్యము దేవుడు ఈ పరిచర్యకి ఊపిరి ఊది పోషిస్తా ఉంటాం. ఆ ఊపిరిని మనం తీసుకుంటా ఉన్నాం. ఆయన సంబంధులుగా బతుకుదాం.
ఆమె ఆ మహాదేవుడు నిత్యము కూడా ఆయన కృపల మనలను స్థాపించును గాక. ప్రార్థించుకుందాం. అలాగే భూమి ఆకాశములకు అధిపతి వయ్యుండి సర్వశక్తి సంపన్నుడు వయ్యున్న పరలోకపు తండ్రి, ఈ పాదముల చెంత మరొక్క మారు ఈ వాక్యము కొరకు, ఈ స్థితిని కలిగినటువంటి ప్రతి ఒక్క సహోదరి కొరకు, సహోదరుని కొరకు ప్రార్థిస్తూ ఉండగా, నీకు సంబంధించినటువంటి మనుషులముగా జీవిత కాలం అంతయు ఉండులాగున నీ పరలోకపు కృప వర్షమును నీవు ఊపిరిచ్చినటువంటి ఈ మందిరం మీద సమృద్ధిగా కుమ్మరింపచేసి లెక్కకు మించి చేర్చబడుచు ఉన్నటువంటి అనేకులకు పరలోకపు తండ్రి, ఈ నీ కృపని శాశ్వత కాలము స్థిరపరిచి నీ వారమయ్యి నీ పరిశుద్ధతను తండ్రి సంతరించుకొని నీ పరలోకపు కృపల వర్ధిల్లుటకు నీ గొప్ప నామమును మీరు జ్ఞాపకము చేసుకొని నీ పరిచర్యను బట్టియే ఈ మనవులను దీవించి ఆశీర్వదించమని మరొక్క మారు నీకు సంబంధముగా మేము నిలిచినట్లు నీ గొప్ప శక్తి చేత ఈ సన్నిధిలో ఈ పరిచర్యను నాటమని మా రక్షకుడు, మా విమోచకుడు యేసుక్రీస్తు శక్తి కలిగిన నామమున ప్రార్థించి వేడుకొనుచు ఉన్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ఉన్నతమైనటువంటి దేవుని యొక్క సహవాసము నిత్యము మనకు తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్.